హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భయపడ్డారా? నేనే జుట్టు అట్లా లేచేసి ఇట్లా వీడియో స్టార్ట్ చేసేసాను. వీడియో స్టార్ట్ చేశాక చూసా జుట్టు. సరే, ఇదంతా పక్కన పెట్టేసి ఫస్ట్ నన్ను విష్ చేసేయండి, హ్యాపీ బర్త్డే అని. ఎందుకంటే ఇది నా బర్త్డే వ్లాగ్. బర్త్డే రోజు నేను ఏమేం చేశాను, ఎలా రెడీ అయ్యాను అని లైఫ్ లాంగ్ మెమరీగా ఉండడానికి వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటి ట్రాన్సిషన్ అనుకున్నారా? చెయ్యడ్డం పెడితే లేదు, ఆడుకుంటున్నా. చిన్న పాపని కదా, మరి ఒక్కరోజన్నా ఆడుకోవాలి కదా. సో కాసేపు అట్లా సరదాగా ఆడుకున్నా. అసలు ఎండలో నా ఫేస్ సరే ఎంత గ్లోయింగ్ ఉందో, హ్యాపీనెస్ మొత్తం నా ఫేస్లో కనిపించేస్తుంది. కాకపోతే హ్యాపీనెస్తో పాటు బుగ్గలు కూడా బూరెల్లాగా ఉబ్బినాయి పొద్దున్న లేవంగానే. బుగ్గల్ని లోపల తోయడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా అని చెప్పి కొంచెం చాట్‌జీపీటీతో ముచ్చట్లు చెప్పాను. అది కూడా అవన్నీ అయ్యే పనులు కాదులే, వెళ్ళి పని చూసుకో అని చెప్పింది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకోటి ఉందండి అక్కడ, ఈ బుడ్డదాన్ని కూడా పెట్టుకొని హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. ఒక్కదాన్ని కేక్ కట్ చేసేవాడు పలానా ఒక్కరికి కూడా తెలియదు. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకేనా? అరే ఇవాళ ఇవన్నీ మన చుట్టూ చాలా ఉన్నాయి. ఇందాక కూడా వచ్చింది ఒకటి. ఈ వీడియో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేయడానికి రికార్డ్ చేశాను. ఇందాక చూసారు కదా, పాపం నైట్ 12 వరకు నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేసి కేక్ కట్ చేయించారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఫస్ట్ నేను ఏం స్టార్ట్ చేశాను అంటే నెయిల్ పాలిష్. మన కర్రీ చేతులకి ఇంకా కర్రీదైతే బాగా గ్లోయింగ్గా ఉండిద్దని చెప్పి ఆ కలర్ వేసుకున్నాను అనమాట. అది వేయగానే విండో దగ్గరికి వెళ్ళా, ఊరికే కొంతసేపు సర్కుల్ పడదామని. విండో దగ్గరికి వెళ్ళగానే గ్రౌండ్లో వీళ్ళు కనిపించారనమాట. ఆ తాతయ్య చిన్నపిల్లోడే పక్కన, ఆయన పట్టుకొని నడుపుతున్నాడు. ఆయనకు నడవడానికి అసలు వస్తలేదు, వదిలేస్తే పడిపోతున్న లాగా అయిపోతుంది. సో మనకే అనుకుంటాం కష్టాలు, కానీ మనకన్నా ఎక్కువ కష్టం ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారని అర్థమైందనమాట. అలా బాధపడటం కన్నా నా బర్త్డే డేని ఎంజాయ్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇంకా గెట్ రెడీ విత్ మీ స్టార్ట్ చేసేసా. ఇది మా మమ్మీ ఇచ్చిన డ్రెస్, బర్త్డే గిఫ్ట్ అనమాట. కొంచెం లూజ్ ఉంది బట్ బాగుంది. ఇంకా ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నా ఇంత పద్ధతిగా బర్త్డే రోజు అని అనుకుంటున్నారేమో. టెంపుల్కి వెళ్ళాలి కదా, ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా. అది కాక ఫస్ట్ మా మమ్మీ ఇచ్చిన డ్రెస్ అయితే కొంచెం స్పెషల్గా బాగుంటుందని అది వేసుకున్నా అనమాట. ఈ డ్రెస్ మొత్తంకి హైలైట్ చున్నీ. ఈ డ్రెస్ అట్రాక్షన్ మొత్తం చున్నీలోనే ఉందని నా ఫీలింగ్. సో చున్నీ వేసుకోగానే లుక్ మొత్తం మారిపోయింది. ఇంకా నెక్స్ట్ మొహానికి పౌడర్ రాసేసి బొట్టు పెట్టేసుకొని జడ అల్లుకున్నా. జడ కూడా టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి అల్లుకున్నా. ఇంకా దీనికోసం కొంచెం లుక్ ఫినిష్ చేద్దామని చెప్పి చైన్ వేసుకున్నా. ఇది గోల్డ్దో రోల్ గోల్డ్దో గెస్ చేయండి. మీరు గెస్ చేస్తే మీకు 1 రూపీ ఇస్తా. ఈ జోక్. ఈ చైన్ వేసుకోవడానికి ఒక పావుగంట తిప్పలు పడ్డా. ఎట్ లాస్ట్ ఎలానొకలా వేసేసుకున్నా అద్దంలోకి చూసుకుంటూ. తర్వాత ఈ చైన్ అంతా సెట్ చేసుకున్నా. అదేంటి ఏదో అంటారు కదా, ఫిట్ చెక్ చేసుకున్నా. దాని తర్వాత చున్నీతో లుక్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం సెకలు పడ్డా వీడియో కోసం. ముందే చూసుకున్నా బట్ మళ్ళీ ఓవర్ యాక్షన్ ఏదో ఒకటి చేయాలి కదా మరి మీరు వీడియో చూడాలంటే. సో అలా చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చెప్తున్నట్టు, నేను టెంపుల్కి వెళ్ళొస్తా, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడి నుంచి ఆశీర్వాదం ఇవ్వండి, నేను మళ్ళీ వస్తా అని చెప్పి. ఈలోపు చేతులు చూసుకుంటే ఖాళీ ఉన్నాయి. సరే గాజులు ఉన్నాయి అని చెప్పి నాకు ముందే తెలుసు, కాకపోతే కొంచెం ఓవర్ యాక్షన్ చేసా వీడియో. కానీ ఆ గాజులు తీసుకొని వేసుకున్నా అనమాట. గ్రీన్ కలర్ బ్యాంగిల్సే ఉన్నాయి నా దగ్గర కూడా. ఏదో టెంపుల్కి వెళ్తే అమ్మవారి బ్యాంగిల్స్ ఇచ్చారనమాట. ఇంకా అవి నా దగ్గర అట్లనే పెట్టుకున్నా. అవి ఇవాళ వేసుకుంటున్నా, ఎట్లనో మ్యాచింగ్ అవుతుంది. అండ్ టెంపుల్కి కూడా వెళ్తున్నా, బర్త్డే కూడా కాబట్టి అమ్మవారి బ్యాంగిల్స్ అట్లా ఆ చేతికొకటి ఈ చేతికొకటి వేసుకున్నా. మా మమ్మీ ఉంటే ఎంత మురిసిపోయేదో తెలుసా, ఎంత చక్కగా రెడీ అయ్యావు అని చెప్పి. అందుకే మా మమ్మీ బదులు నేనే తీసుకున్నా. ఇంకా దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళా. ఈ టెంపుల్లో ఏంటంటే శివుడు ఉంటాడు, సీతారాములు ఉంటారు, ఆంజనేయ స్వామి ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు. అందరి దగ్గరికి వెళ్ళేసి ఒకేసారి ఆశీర్వాదం తీసుకోవచ్చు కదా అని చెప్పి టెంపుల్కి వెళ్ళా. కాకపోతే మేము కొంచెం లేట్గా వెళ్ళేసరికి పంతులు గారులు అందరూ వెళ్ళిపోయారనమాట. మేమే దండం పెట్టేసుకొని వచ్చేసాము. మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి. ఇంకా నా డ్రెస్ ఎలా ఉంది అని చెప్పి ఒక చిన్న వీడియో తీసుకున్నా. ఫోటో తీయమంటే వీడియో తీశారు యాక్చువల్లీ. ఇంకా అది నేనే కొంచెం ల్యాగ్ చేసి అలా వీడియోలాగా పెట్టాను అనమాట. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. మన పద్ధతి ట్రాన్సిషన్ నుంచి వెస్ట్రన్ ట్రాన్సిషన్కి స్టార్ట్ అయ్యే టైం. హాస్టల్కి వచ్చి టిఫిన్ చేద్దాం అనుకొని ప్లేట్ తీసుకుని వెళ్తే నా గుడ్ లక్ బ్యాడ్ లక్ ఇడ్లీ అయిపోయినాయి. కానీ చట్నీ మాత్రం చాలా బాగుంది అని రూమ్లో వాళ్ళు చెప్పారు. ఏం చేస్తాం, సరేలే అని చెప్పి హ్యాపీనెస్లో ఆకలి ఇస్తుందా, సర్లే ఇడ్లీయే కదా అయిపోయినాయిలే అని చెప్పి అక్కడ పడేసి ప్లేట్ వచ్చేసాను అనమాట. ఇప్పుడు నా సెకండ్ అవుట్ఫిట్. ఇది నేను
బర్త్డే ముందు రోజు నైట్ 9 PM వెళ్ళి షాపింగ్ చేశాను. అప్పటి వరకు అసలు డ్రెస్సే ప్లాన్ చేసుకోలే, బట్ అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నా. పాతది ఒక సామెత ఉంటుంది కదా, కొత్తకు వింత పాతకు రోత అని. పురికోస ఉంటుంది కదా మన ఊర్లలో, ఆ పురికోస ట్యాగ్ కట్టారు. అది స్టైల్ అంట, ఏం స్టైలో ఏమో వాళ్ళ బొంద. ఇంకా ఇప్పుడు మనం పద్ధతి నుంచి వెస్ట్రన్కి మారాలి కాబట్టి బ్యాంగిల్స్ తీసేసా, వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. ఇదే నా సెకండ్ అవుట్ఫిట్. చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మా ఫ్రెండ్ సెలెక్ట్ చేశాను అనమాట. జుట్టంతా పిచ్చి పిచ్చిగా ఉంది కదా, మొత్తం రెడీ అయ్యా, బట్ జుట్టంతా పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పి రూమ్లో ఒక పాప ఉంటుంది, అమ్మ హెయిర్ బ్లో డ్రై చేస్తా అక్క అంటే సరే అని వెళ్ళా. ఎంత నచ్చిందో తెలుసా, నాకు చాలా నచ్చింది. మీరు ఎప్పుడైనా కర్లీ హెయిర్ ఉన్నప్పుడు ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇంకా ఈ చెప్పులు కూడా నేను ముందు రోజే కొన్నా అనమాట. ఇదంతా నా ఫిట్ చెక్. మళ్ళీ బర్త్డే రోజు కాబట్టి ఫిట్ చెక్లు చాలా జరుగుతాయి, ఓపికతో చూడండి. అండ్ నెక్స్ట్ ఈ చున్నీ ఎందుకు వేసుకొని వెళ్ళాను తెలుసా, పాపం తను అంతా కష్టపడి చేసింది కదా, హెయిర్ అంతా మళ్ళీ గాలికి బైక్ మీద వెళ్ళినప్పుడు పోద్దని చెప్పి చున్నీ మొత్తం టైట్గా పెట్టుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూసారా ఎంత క్యూట్గా ఉన్నాను కదా, నేను చాలా నచ్చాను. దిష్టి పెడతారేమో, పెట్టకండి. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి సీరియస్గా కొంతసేపు పని చేయాలి. నేను నిజంగానే చాలా వర్క్ ఉంది. అదేంటో అబ్బా, విడి రోజుల కన్నా బర్త్డే రోజు చాలా ఎక్కువ వర్క్ ఉంది. వర్క్ చేసేసి మధ్యాహ్నం బాక్స్ పెట్టుకోలేదు, సోకులు పట్టమే సరిపోయింది. బాక్స్ ఎక్కడ తీసుకెళ్తా, ఫ్రైడ్ రైస్ తిన్నా, అందులో పచ్చిమిరపకాయ తిన్నా, ముక్కులోంచి కారిపోయింది. ఆ వీడియో తీసుకున్నా. ఇంకా నైట్కి ఈ డ్రెస్ వేసుకున్నా. ఇంకా వీడియో తీసుకునే టైం లేదు, హడావిడి అయిపోయింది అనమాట. ఈ డ్రెస్ కూడా ముందు రోజు నైటే తీసుకున్నా, బట్ నాకు చాలా నచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళామంటే భారతీయం అని చెప్పి ఒక బఫెట్ రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాము, లులు మాల్లో ఉంటుంది. ఇద్దరు లేడీస్ కలిపి రన్ చేస్తున్నారు అని చెప్పి అప్పుడు చాలా వైరల్ అయింది కదా, అక్కడికి వెళ్ళాము. ఫుడ్ యావరేజ్ ఉంది, సూపర్ అని ఏం చెప్పాను, బట్ మేమైతే ఎంజాయ్ చేసాము. ఇలాగ నా ఫ్రెండ్స్కి ట్రీట్ ఇచ్చి ఆ ముందు రోజు నైట్ ఎవరెవరైతే సెలబ్రేట్ చేశారో వాళ్ళని వరకే పిలిచాను. కొంచెం శాడిజం అనమాట. సో నా బర్త్డే ఇలా అయిపోయింది. మెమరీ ఉండాలి అని చెప్పి వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.